డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ముందుగా మొన్న పుల్వానాలో ఉగ్రవాద దాడిలో అమరులైనటువంటి కాశ్మీర్లో వీర జవాన్లైనటువంటి మన సిఆర్పిఎఫ్ జవాన్లకి కుండబద్దల్ ఛానల్ అంజలి ఘటించి నివాళి అర్పిస్తోంది. కాశ్మీర్లో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో జైషే మహమ్మద్ తీవ్రవాది ఒక ఆత్మాహుతి దాడి చేసి దాదాపుగా 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను పట్టణ పెట్టుకోవడమే కాకుండా అనేక మంది సైనికులు గాయాల పాలైన సంఘటనతో ప్రస్తుతం భారతదేశం అట్టుడిగిపోతోంది. భారతీయులందరి రక్తం మరిగిపోతోంది. మరి ఈ సమయంలో మరి ప్రభుత్వం కానీ లేక ప్రజలు కానీ లేక విపక్ష పార్టీలు కానీ అందరి ఎదుట ఉన్న కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తే ప్రస్తుతం ప్రతీకార దాడులకి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించాడు. మరి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే దానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ముక్తకంఠంతో ప్రకటించాయి. మరి ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? కొన్నాళ్ల క్రితం మరి యూరీలో జరిగినటువంటి ఒక ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్లకి ప్రతీకారంగా మన దేశం నిర్వహించినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ దేశంలో ఎంత పెద్ద టాపిక్ అయిందో మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్లో మన సైన్యం పాత్ర మరవలేనిది. మరి అర్ధరాత్రి కొన్ని నిమిషాల్లోనే సరిహద్దు దాటి అవతలకు వెళ్ళి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి మరి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసి వారి పాక్ సైన్యానికి సైతం బాగా నష్టం కలిగించి వచ్చినటువంటి సంఘటనతో మరి ప్రభుత్వం అయితే విపరీతంగా ప్రచారం చేసుకోవడం, అలాగే విపక్షాలు దాన్ని విమర్శించడం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్తో పాక్ సైన్యం భయపడిందా లేక ఉగ్రవాదం తగ్గిందా, మరి దాడులు ఆగాయా అంటే కాశ్మీర్ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కంటిన్యూస్గా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఆత్మాహుతి దాడి ముఖ్యంగా ఒక కాశ్మీరీ యువకుడిని వాళ్ళు జైషే మహమ్మద్ వాళ్ళు చేర్చుకొని అతని ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఫిదాయిగా మార్చి తీసుకొచ్చి మరి దాడి చేసినటువంటి సంఘటన చాలా కలకలం రేపుతోంది. మరి దీనికి ఖచ్చితంగా ప్రతీకార దాడా లేక మళ్ళీ సర్జికల్ స్ట్రైక్సా? మరి ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఈ ఉగ్రవాదం ఆగుతుంది, ఈ దాడులు ఆగుతాయి? మరి జవాన్ల ప్రాణాలకి మరి విలువ ఏంటనేది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే మరి ప్రతీకారం అయితే తీర్చుకోవాల్సిందే. జరిగిన సంఘటనకి మన బలగం ఏంటో ప్రత్యర్థికి తెలియాల్సిందే, మన సత్తా ఏమిటో చూపించవలసిందే. కానీ దీంతో సమస్య పూర్తిగా తీరిపోతుందా అంటే అది ప్రశ్నార్థకం. ఎందుకంటే పాకిస్తాన్తో మనం 3 యుద్ధాలు చేశాం. 3 యుద్ధాల్లో కూడా మనం చాలా పైచేయి సాధించాం. పాకిస్తాన్ తోకముడిచింది. ఈ విషయం పాకిస్తాన్కి తెలుసు, ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. మరి మనది ఇంత బలమైన దేశం, మనపై గెలవలేము అనేది 3 సార్లు స్పష్టమైన తర్వాత కూడా వాళ్ళు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంచుకొని మరి మన దేశంపై నిరంతర దాడి చేస్తూ ఉంటే దీనికి కేవలం మన సైన్యాన్ని మన బలగాన్ని చూసి మురుసుకొని ఊరుకుందామా? మనం చాలా బలం గల వాళ్ళం, మనల్ని ఎవరు ఏమి చేయలేరని మరి మేకపోతు గాంభీర్యంతో మనం ఉండగలమా? మరి ఎంతకాలం ఇలా మన జవాన్లు ప్రజల ప్రాణాలను బలి పెడతాం? అంటే ఇప్పుడు ఈ సమస్యని కేవలం సైనికపరమైన చర్యల ద్వారా కాకుండా కేవలం ప్రతీకార దాడులతోనే సరిపెట్టకుండా ప్రతీకార దాడులు చేసినప్పటికీ సమస్యని బహుముఖ విధాలుగా దీన్ని పరిష్కరించాల్సి ఉందని చెప్పి కాశ్మీర్ సమస్య మీద అనేక యూనివర్సిటీల్లో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నటువంటి ప్రొఫెసర్లు ఎన్నోసార్లు చెప్పారు. ఇందులో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్కి ఒక తప్పనిసరి పరిస్థితి ఉంది. వాళ్ళ అస్తిత్వమే మరి సైన్యం మీద ఉగ్రవాదం మీద భారత్ వ్యతిరేక అతన్ని పెంచటం మీద ఆధారపడి ఉంది. మరి మనం అలా కాదు. మనం పొరుగు దేశంతో సఖ్యంగా ఉండాలి, శాంతిగానూ ఉండాలి. ఈ రెండూ జరగాలంటే మరి కాశ్మీర్ సమస్యకి మూలం ఎక్కడా, ఈ సమస్యని ఎవరి వల్ల వచ్చింది అని చెప్పి రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవడం కాకుండా ఇప్పుడు చేయవలసింది ఏమిటని చూస్తే వరుసగా నేను కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. వీటిని ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మొట్టమొదటిది లైన్ ఆఫ్ కంట్రోల్. ముఖ్యంగా స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధంలో పాక్ ఆక్రమించిన కొంత కాశ్మీరీ భాగం దగ్గర మరి చివరకు రాజీ మార్గంగా ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ని మనం పాటిస్తూ వస్తున్నాం. ఇంతకీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా పాకిస్తాను తన దేశంలో భాగంగా ప్రకటించుకోలేదు అంతర్జాతీయంగా.
దాన్ని వేరే దేశంగా ట్రీట్ చేస్తూ తామే పెత్తనం చేస్తూ నడుపుకొస్తున్నాయి. మరి ఇప్పుడు భారతదేశం వాదన కూడా అది మా యొక్క కాశ్మీర్లోని అంతర్భాగమేనని. మరి దీనికోసం ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా ఐక్యరాజ్య సమితి ద్వారా మరి ఎటువంటి చర్యలు చేపడుతున్నట్టు? మరి ఇప్పటికీ మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మాదేనన్న వాదనలో మనం ఈ 60-70 సంవత్సరాల్లో ఏం సాధించాం? ఏదన్నా ప్రగతి ఉందా? లేక మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వదిలేసుకొని లైన్ ఆఫ్ కంట్రోల్నే శాశ్వత సరిహద్దుగా భావించే ఆలోచన ఉందా? మరి అది లేదు. శాశ్వత సరిహద్దుగా దాన్ని ప్రకటించడమూ లేదు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని యుద్ధం చేసో దౌత్యపరంగానో తిరిగి మళ్ళీ మన భూభాగంలో కలుపుకునే ఆలోచన లేదు. సమస్యను అక్కడే ఉంచి కేవలం రాజకీయాలతో తలమునకలైపోయినటువంటి రాజకీయ పార్టీల మూలంగా ఆ సమస్య 70 ఏళ్లుగా అక్కడే ఉంది. మరి ఇప్పుడు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్నే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలుగా మార్చుకొని భారతదేశంపై ఉగ్రవాద దాడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి అక్కడున్న ప్రజలు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న బలూచిస్తాను కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా భారత్కు అనుకూలంగానే ఉన్నారు. మానసికంగా వాళ్ళకి పాకిస్తాన్లో ఉండటం ఇష్టం లేదు. భారత్తో ఉంటేనే శాంతి సౌఖ్యాలతో మరి సిరి సంపదలతో ఉంటామని వాళ్ళ భావన ఉంది. మరి దాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం ఇంతవరకు హైలైట్ చేయగలిగామా? చేయలేకపోయాం. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కరిస్తారు? మరో 70 ఏళ్ళైనా పరీక్షిస్తారా లేదా అనే అనుమానం వచ్చే విధంగా మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ విదేశాంగ విధానాలు కానీ ఉన్నాయి. ఇక రెండవది సింధు నది నీళ్లు పాకిస్తాన్కి చాలా ముఖ్యమైనవి. అది మన దేశంలో నుంచే వెళుతోంది. మరి సింధు నదిపై ఒక డ్యామ్ గనక మనం నిర్మిస్తే కాశ్మీర్ ప్రజలకి మంచినీటి సౌకర్యాలు, సాగునీటి సౌకర్యాలు రావడమే కాకుండా పాకిస్తాన్కి కనీసం తాగునీటి సౌకర్యానికి కూడా ఇబ్బంది పడే కొన్ని ప్రాంతాల్లో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మరి ఇంతవరకు ఏమన్నా చేశారా? మరి పటేల్ విగ్రహానికి 3,000 కోట్లు, శివాజీ విగ్రహానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టే ఆలోచనలో మరి ముందుంటాం. కానీ ఇంతవరకు సింధు నదిపై ఇండస్ వ్యాలీ ట్రీటీలో మనం డ్యామ్ నిర్మించుకునే అవకాశం ఉంది. ఆ విషయాన్ని పరిశీలించి ఒక డ్యామ్ అక్కడ కడదామని చెప్పే ఆలోచన ఇంతవరకు 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేదు. మొట్టమొదటిసారిగా దీని మీద ఆలోచించింది వాజ్పేయి ప్రభుత్వం. కానీ ఆ తర్వాత ప్రభుత్వం నిలబడలేదు కనుక ఆలోచన మూలనబడింది. మరి ఈ రోజున తిరిగి అదే బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా సింధు నదిపై డ్యామ్ నిర్మించే ఆలోచన ఏ కోశానా చేసినట్టు కూడా కనపడదు. ఇక మూడవది కాశ్మీరీ ప్రజల ప్రస్తుత అస్తిత్వం ఏమిటి? వాళ్ళు ఎక్కడుండాలి? భారత్లోనా, పాకిస్తాన్లోనా? వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిని మన ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాశ్మీరీ ప్రజల్లో మనం భారతదేశంలో ఉంటేనే మనకి శాంతి సౌఖ్యం ఉంటాయి, మనకిక్కడే బాగుంటుంది, మనం ఈ దేశంలో అంతర్భాగమే, మనము భారతీయులమే అన్న భావన బలంగా ఉండాలి. మరి సైనిక బలగాలు కాశ్మీర్లో కాపలా కాస్తున్నప్పుడు వీళ్ళంతా మన రక్షణ కోసమే వచ్చారు అన్న భావన కలగకుండా వీళ్ళంతా మనకు శత్రువులు, మనపై దాడులకు వచ్చారు అన్న ఫీలింగ్తో వాళ్ళపై రాళ్లు వేసేంత పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అంటే సహజంగానే ఎక్కడైనా సైన్యం కాపలాలో ఏ దేశం, ఏ ప్రాంతం కూడా శాంతి సౌఖ్యాలతో ఉండలేవు. విపరీతమైన ఆంక్షలు ఉంటాయి. అలాగే కొన్ని దుస్సంఘటనలు కూడా జరుగుతాయి. దాంతో సైనిక బలగాలపై స్థానిక ప్రజలు కోపతాపాలు పెంచుకునే అవకాశం ఉంది. మరి వీటికి తావు లేకుండా అక్కడ పౌర పాలనలో ఎంత సుఖం ఉంటుందో సైనికులు కాపలా కాస్తున్నప్పుడు కూడా అంతే సుఖ సౌఖ్యాలు ఉంటాయి, అంతే స్వేచ్ఛగా బతకొచ్చు అనే పరిస్థితిని మరి కాశ్మీరీ ప్రజల్లో ఇప్పటికీ కల్పించలేకపోయాం. ముఖ్యంగా ఉగ్రవాదులు మతం పేరు చెప్పు, మనం ఒకటే మతం అని చెప్పు, లేక చంపుతామని భయపెట్టో అక్కడ స్థానిక ప్రజల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే దాన్ని మనం సానుకూలంగా, సానుభూతితో పరిశీలించాలి తప్ప వాళ్ళు సాయపడ్డారు గనక వీళ్ళు కూడా దేశద్రోహులే అన్న భావంతో చూడటం కానీ, మరి వేర్పాటువాదులతో చర్చలు జరుపుతున్నప్పుడు మరి అసలు వేర్పాటువాదులతో ఎందుకు చర్చలు జరపాలి? వేర్పాటువాదానికి మనం మద్దతు ఉందా? మనం ఒప్పుకుంటున్నామా? మనం ఒప్పుకున్నప్పుడు వేర్పాటువాదాన్ని పూర్తిగా ఖండించాలి. వేర్పాటువాదులతో అసలు చర్చలే జరపకూడదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీరీ ప్రజల్ని భారత్లో అంతర్భాగంగా మన సొంతం చేసుకునే ప్రయత్నాలు మరి ఈ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం నుంచి మరి వస్తున్నట్టు నాకు కనిపించలేదు. మరి ఈ పరిస్థితుల్లో కాశ్మీరీ ప్రజల్ని మనం ఎందుకు కాపాడుతున్నట్టు? ఆ భూభాగం కోసమా లేక ప్రజల కోసమా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుసు. మరి కేవలం మట్టిని, భూభాగాన్ని కాపాడుకోవటం కోసమే సైన్యాలు అక్కడ శ్రమ పడుతున్నాయా? లేక అక్కడ ప్రజల్ని
అక్కడ కాశ్మీర్ సౌందర్యాన్ని కాపాడటానికి మరి పర్యాటకుల్ని పెంచడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే మరి కాశ్మీర్ పర్యాటకంగా పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇక తర్వాతది మనం మరీ ముఖ్యంగా ప్రస్తావించవలసినటువంటి అంశం సైనిక బలగాలపై మనం పెడుతున్న ఖర్చు. ఆ ఖర్చుకి మరి తగిన విధంగా వాళ్ళకి భద్రతా సౌకర్యాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించగలుగుతున్నామా అంటే అది అనుమానాస్పదమే. నిన్ననే మరి సిఆర్పిఎఫ్ యొక్క మాజీ డీజీ ఇంటర్వ్యూలో మరి సైన్యాలకు మాత్రం ఎయిర్ క్యారియర్లు ఇస్తున్నారు కొద్ది దూరానికి కూడా, సిఆర్పిఎఫ్కు మాత్రం 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో బస్సుల్లో ప్రయాణించవలసి వస్తుందని ఆయన చెప్పారు. మరి భద్రతా బలగాల యొక్క ప్రాణాల గురించి మనం ఆలోచించి దానికి తగ్గట్టుగా మరి ఎయిర్ క్యారియర్లను ఉపయోగించటం, వాళ్ళకి సౌకర్యాలు పెంచటం, అలాగే వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు మరి ఇంటెలిజెన్సు అలాగే సెక్యూరిటీ విషయంలో కొంతసేపు పౌర జీవనానికి ఇబ్బంది కలిగినా సరే మరి రక్షణ కల్పించటం, ఇటువంటి చర్యలేమీ లేకపోగా జవాన్లు ఉన్నదే చచ్చిపోవడానిక అన్నట్టుగా మనం సైన్యాలను ట్రీట్ చేస్తే మరి సైన్యాలు కూడా దీర్ఘకాలం పోరాడలేవు. మరి ఈ పరిస్థితుల్లో మరి సైన్యాన్ని మరింత బలోపేతం చేసి మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా మనం ఈ సమస్యని బహుముఖంగా అనేక రకాలుగా అనేక కోణాల నుంచి పరిష్కరిస్తూ వెళ్ళి ప్రతీకార దాడులని కేవలం సంఘటన జరిగినప్పటికి మాత్రమే పనికొస్తాయి. అప్పటికి ఆ క్షణంలో ఉన్న కోపతాపాలను అణుచుకోవటానికి ఆవేశాలు చల్లబట్టడానికే పనికొస్తాయి కానీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించవు. కాబట్టి దీని గురించి ప్రభుత్వాలు బహుముఖంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.